అక్షరం ఇది? ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నా? ఎస్ మీద మనము ఈ పదాలు చెప్పుకోవాలా, సరేనా? ఎస్ మీద మనం పదాలు చెప్పుకోవాలి. సన్ ఏంటిది? చెప్పండి అందరూ, ఏంటిది? సన్ అంటే ఏంటి? సన్ అంటే ఏంటి? సన్ అంటే ఏంటి? సన్ అంటే ఏంటిరా? చూడు కనబడుతుంది ఇక్కడ. సన్ అంటే సన్ అంటే ఏంటి? సూర్యుడు చుట్టూ ఏమున్నాయి? సూర్యుడు చుట్టూ ఏమున్నాయి? సూర్యుడు చుట్టూ ఉన్నది ఏంటి? కిరణాలు. ఏంటి? కిరణాలు. చుట్టూ ఇలా గీసి ఉన్నాయా? ఇవన్నీ ఏంటి? కిరణాలు, సూర్యకిరణాలు కదా. సూర్యకిరణాలు మనకి ఎండ, ఈ కిరణాల వల్ల మనకి ఎండ తగులుతుంది అన్నమాట. దీన్ని ఏమంట? సూర్యుని ఏమంట? సూర్యుని ఏమంట? సన్. ఏమంట? సన్. మరి ఇదేంటి? స్నేక్. స్నేక్ అంటే ఏంటి? పాము. పాము ఎక్కడ ఉంటుంది? పాము ఎక్కడెక్కడ ఉంది? పాములు పుట్టల్లోనా? ఇంకా చెట్టు తొర్రల్లోనా ఉంది. చెట్టు తొర్రల్లో అన్ని చేతులు కానీ పెట్టకూడదు. పుట్ట కన్నాల్లోనా చేతులు పెట్టకూడదు. ఎలకలు కన్నాలు ఎడతాయి కదా, ఆ కన్నాల్లో కూడా పాములు ఉంటాయి అన్నమాట. అందుకు కన్నాల్లోనే ఎప్పుడు ఇలాగ మనం చెయ్యిలు దూర్చడం కానీ, కర్రతో కూర్చడం కానీ, ఇలా కర్రతో ఇలా అంటాం కదా, అలాగేమీ చేయకూడదు. చేస్తే కన్నాల్లో పాములుండి బయటకు వచ్చి పుష్మని బయటకు వచ్చి అన్నమాట. అందుకు ఎప్పుడు కన్నాల్లో చేతులు పెట్టకండి. ఇదేంటి? సోప్. ఏంటిది? సోప్. సోప్ అంటే ఏంటి? సబ్బు దేనికి ఉపయోగపడితే? ఉపయోగపడితే. మరి ఇదేంటి? సాల్ట్. సాల్ట్ దేనికి ఉపయోగపడితే? సాల్ట్ దేనికి ఉపయోగపడితే? ఇంకా అన్ని రకాల్లో వేసుకోవడానికి ఉపయోగపడుద్ది సాల్ట్ కదా. సాల్ట్ లేకుండా మనం తినగలమా? ఏ కూర అయినా తినగలమా? కనీసం గంజి కూడా తాగలేము కదా. మరి ఇదేంటి? స్టార్. స్టార్ అంటే ఏంటి? సుక్క అంటే ఏంటి? ఎక్కడుంటాయి అవి? ఆకాశం పైన ఉంది కదా. ఆకాశాల్లోనే నక్షత్రాలు వెలుగుతాయా లేకపోతే వెలగవా? అది మినుగుమంటూ నక్షత్రాలు వెలుగుతాయి కదా. క్లాప్స్ కొట్టండి.